అడుగుతున్నా, ఒక లారీ మన మీద నుంచి అలా వెళ్ళిపోతే రోడ్డుకి ఖర్చుకుపోద్ది మన మాంసపు ముద్ద. ఈ శరీరాన్ని మాంసపు ముద్ద అందాం. ఈ మాంసపు ముద్దకి ఎందుకండి గర్వము? ఈ మాంసపు ముద్దకి ఎందుకు అసూయ? ఈ మాంసపు ముద్దకి చచ్చేంత వరకే నీకు విలువ. చచ్చిపోయి ఒక్కసారి నువ్వు చచ్చిపోయావంటే, నా పేరు జగదీష్ అనుకుందాం, నేను చచ్చిపోయాను అనుకుందాం. నేను చచ్చిపోయిన తర్వాత అంతవరకు జగదీష్ గారు జగదీష్ జగదీష్ అంటారు. చచ్చిపోయిన తర్వాత ఆ బాడీని ఎత్తేసేయండి, పేరు పెట్టి చెప్పరు. శవాన్ని ఎత్తేయండి. ఏ రోజైనా విన్నారా మీరు? బాడీని జాగ్రత్తగా పట్టుకోండి, అంతేగాని జగదీష్ని జాగ్రత్త పట్టుకో అంటారా? బాడీని జాగ్రత్తగా పట్టుకోండి, శవాన్ని ఎత్తుకోండి. ఎంత ప్రేమించినా, భార్య అయినా భర్త అయినా లవర్ అయినా ఏదైనా లివర్ అయినా, ఎంత ప్రేమించినా ఓహో అంటే 3 రోజులు పెట్టుకుంటారు ఇంట్లో. 4వ రోజుకి ఏమైద్ది? కుళ్ళు వాసన వస్తుంది. 4వ రోజుకి ఏడస్తానే తీసుకెళ్ళిపోండి అంటాం. ఎందుకు? వాసన మనోళ్ళది మనమే భరించలేము. అది మన జీవితం. రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని పిలుపు, దేవుని రాకడ త్వరలో ఉంటుండగా నీవు దేవుని కొరకు ఎలా జీవించాలంటే, నువ్వు దేవుని కొరకు పవిత్రంగా జీవించాలన్నా, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలన్నా, ఈ రాత్రి నేను కళ్ళు మూస్తే పరలోకంలో ఉంటాను అన్న ఆ యొక్క నమ్మకం నీకు ఉండాలి.